పృథ్వీ గారి గురించి చెప్పాలి అనుకుంటే నేను ఒకటే చెప్తా మీ అందరికి. వెంకన్నకి అన్నమయ్య, శివుడికి భక్త కన్నప్ప, రాముడికి హనుమంతుడు, ఈ పృథ్వీరాజుకి ఈ నూకరాజ భక్తుడు రా లఫూట్ అని చెప్పా. మన హీరోయిన్ గారు కూడా ఉన్నారు. ఒక రోజు నేను కూరగాయలకు వస్తున్నాను, కోస్తుంటే నా చెయ్యి తెగింది. అప్పుడు కత్తి నా ముందుకొచ్చి, చూసావా నేను ఎంత పదునుగా ఉన్నాను అంది. ఓసే పిచ్చి కత్తి, నువ్వే ఎంత పదునుగా ఉంటే కత్తిలాగుంటే మా హేమ గారు ఇంకెంత పదునుగా ఉంటారు అని చెప్పా. తర్వాత ఇది జోక్ అని కూడా చెప్పా. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే సుధీర్ గారి గురించి కొన్ని చెప్పాలని ఏం చెప్తామయ్యా ఈ మనిషి గురించి. ఈయన ఒక వ్యసనం, నైట్ వేస్తాడు ఆసనం. సార్ ఒకసారి మీరు సెంటర్ లోకి రావాలి సార్. మీరు మీ గురించి చాలా రాసాం. నా గురించి ఒక రోజు సుధీర్ గారు పార్క్ లోంచి వెళ్తుంటే ఒక అమ్మాయిని ఫోటో అడిగితే ఫోటో ఇవ్వలేదంట. అప్పుడు నా దగ్గరకు వచ్చాడు, అడిగాడు, మీ సారు నాకు ఫోటో ఇవ్వలేదు, ఎందుకురా మీ సుధీర్ గారికి అంత పొగరు అని అడిగాడు. నేను ఆడికి ఒకటే చెప్పా, ఎస్ అన్నకి పొగరే. ఫస్ట్ నైట్ రోజు ఇద్దరు మధ్యన నలిగి పువ్వే బల్లి పూకున్నంత